నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. లీకేజ్ దారులకు మద్దతు పలుకుతున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ర్యాలీ ధర్నా చౌక్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. 25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసిన నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేయడం వల్ల మనస్తాపానికి గురై కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ర్యాలీకి మద్దతుగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో నిరసన తెలియజేశామన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతుగా నిలిచిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ కారకులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చలో పార్లమెంట్కి ఈ యువతరం విద్యార్థులు జెన్జీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు భాగంగా పార్లమెంట్లో వేదికగా ఎస్ఎఫ్ఐ పాల్గొంటా ఉంది. దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అన్ని చోట్ల నిరసన ప్రదర్శనలకి పిలుపునిచ్చింది. ఈరోజు ముఖ్యంగా 24 లక్షల మంది పరీక్ష రాసినటువంటి ఏ ప్రశ్నాపత్రం ఉందో ఆ ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది. లీకేజీ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పదే గత 15 ఏళ్లలో 62 పేపర్లని లీకేజ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పదే పేపర్ లీకేజ్ ఏజెన్సీ లాగా అయిపోయింది. అందుకని ఈ లీకేజ్ ఏజెన్సీ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. నీట్ పరీక్ష వేలాది లక్షలాది మంది విద్యార్థులు రేయింబవళ్ళు చదివి అనేక ఇబ్బందులు పడి చదువుకున్నటువంటి విద్యార్థులు పరీక్షా పేపర్ లీక్ అయినందువల్ల 22 మంది ఈ దేశంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రభుత్వ ఆత్మహత్యలకు ఈరోజు ఎస్ఎఫ్ఐ విమర్శిస్తూ ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ అందరూ పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు సంతృప్తికరమైన శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆరోపించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 20 అర్జీలు స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, హౌసింగ్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో వీఎంసీ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గిరిజన పాఠశాలలో అవుట్సోర్సింగ్ టీచర్ల తొలగించరాదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వీరిని అదే పోస్టుల్లో సర్దుబాటు చేయాలని కోరారు. వీరికి న్యాయం జరిగే వరకు సిఐటియు పక్షాన పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులను తొలగించకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతూ గిరిజన పాఠశాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10-15 ఏళ్లుగా గిరిజన పాఠశాలలో అవుట్సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులు పనిచేస్తున్నారని, వారిని అన్యాయంగా తొలగించారని విమర్శించారు. డిఎస్సి నిర్వహించడం వల్ల వీరి స్థానంలో కొత్త ఉపాధ్యాయులను నియమించారన్నారు. దశాబ్దాలుగా ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. తాడేపల్లి గిరిజన గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద వీరంతా ఆందోళన చేస్తున్న విద్యాశాఖ మంత్రి గాని, అధికారులు గాని పట్టించుకోవటం లేదన్నారు. సిఐటియు తరపున వీరికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వీరికి న్యాయం జరగకుంటే భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. గిరిజన గురుకులాల్లో టీచర్స్, లెక్చరర్స్ సుమారు 1400 మంది గత 17-18 సంవత్సరాల నుంచి పనిచేశారు. ఇటీవల డిఎస్సి నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సగం మందిని విధుల్లోకి తీసుకోకుండా బజారును పెట్టారు. 700 మంది ఈరోజు లెక్చరర్స్, టీచర్సు అలోరామా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా కుటుంబాలను బతికించండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. గత 10 రోజులుగా తాడేపల్లిలో గిరిజన వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. అధికారులు కలుస్తున్నారు. సాలూరు వెళ్ళారు మంత్రి గారి ఇంటికి, సంధ్యారాణి గారి ఇంటికి. అయినా ఎవరు కూడా ఇంతవరకు సానుకూలంగా స్పందించాల. ఉద్యోగాలు చేస్తామంటున్నారు, సగం మందికి ఇస్తామన్నారు. ఆ సగం మంది ఎవరు, అసలు ఇస్తారా ఇవ్వరా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ న్యాయమైన పోరాటానికి సిఐటిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. వెంటనే తక్షణమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల మీద, దళితుల మీద ప్రేమ ఉంటే, ఈ వర్గాలకి నష్టం జరగకూడదనే ఆలోచన ఉంటే
వీళ్ళకి నష్టం జరగకుండా డిఎస్సి నిర్వహించినప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయ పోస్టులు ఇచ్చి వీళ్ళ పోస్టులు కాకుండా మిగతా పోస్టులు నింపే ప్రయత్నం చేసేది. ఈరోజు ఆ పని చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించకుండా ఈరోజు వీళ్ళని విధులని రోడ్డు మీద నిలబెట్టారు. అనేక మంది ఒంటరి మహిళలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కుటుంబం దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5-6 నెలలు జీతాలు లేవు, ఇంటి కిరాయిలు కట్టుకోలేక, పిల్లలకి తిండి పెట్టుకోలేక పస్తులతో ఉన్నారు. అటువంటి వాళ్ళని మరిన్ని అవస్థలు పెట్టి ఆ కుటుంబాలని రోడ్డు పాలు చేసే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని ఆ కుటుంబాలని కాపాడాలని చెప్పి సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళు జరుపుతున్నటువంటి న్యాయమైన పోరాటానికి మేము సంపూర్ణ మద్దతే కాదు, అవసరమైతే ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ తరపున ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను తరిమివేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ 1 అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ విమర్శించారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికను సాక్షి పత్రిక వక్రీకరిస్తుందని ఆరోపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ కు తేడా కూడా తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసిందని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అప్పసాని రాజేష్ ఆరోపించారు. సాక్షిలో ప్రచురితం అవుతున్న కథనాలు, వాళ్ళ బ్యానర్ ఐటంలు ఇవన్నీ చూస్తుంటే వెనకటి రోజుల్లో మనకి ప్రముఖ జానపద దర్శకులు విఠలాచారి గారి సినిమాల్లో ప్రదర్శింపబడిన గజకర్ణ, గోకర్ణ, టకుటమార విద్యలన్నీ కూడా ఆనాటి మాయలు, మరాఠీ విద్యలన్నింటినీ కూడా సాక్షి పత్రిక ద్వారా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం సాక్షి యాజమాన్యం ద్వారా జరుగుతూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ పత్రికని గడిచిన దశాబ్ద కాలం పైగా వాళ్ళ సొంత పార్టీ కరపత్రికలాగా ఎలా వాడుకుంటున్నారు అనడానికి కొన్ని వేల ఉదాహరణలు మనం ప్రస్తావించి చెప్పొచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో సాక్షిలో ప్రచురితమైన నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8 అనే పేరుతోటి ప్రచురితమైన కథనం. ఆ కథనం ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఘనమైన పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 8వ స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది అని చెప్పని ఒక కథనాన్ని వాళ్ళు వండి వార్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రంలోకి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. అలా పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవహించడానికి కావాల్సిన మెరుగైన పాలసీలు, మెరుగైన పాలనా విధానాలు, అటువంటి అనుకూలమైన వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కొనసాగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయి. కానీ నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పని ప్రజలకు ఒక మాయల మరాఠీ లాంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. మహిళా సాధికారతను టప్పర్వేర్ కంపెనీ నిజం చేస్తుందని డిస్ట్రిబ్యూటర్ తూనుగుంట్ల హేమ పేర్కొన్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు టప్పర్వేర్ ఒక చక్కని వేదిక అని అన్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు టప్పర్వేర్ బిజినెస్ మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. నగరంలో ఒక హోటల్లో టప్పర్వేర్ కంపెనీ డీలర్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తంబోలా వంటి ఆటలు ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మహిళల ఆర్థిక సాధికారత, టప్పర్వేర్ ఉత్పత్తుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ తూనుగుంట్ల హేమ మాట్లాడుతూ, ఎలాంటి పెట్టుబడి లేకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు టప్పర్వేర్ ఒక చక్కని వేదిక అని కొనియాడారు. రోజుకు కేవలం 1 గంట సమయం కేటాయిస్తే మంచి ఆదాయంతో పాటు తగిన గుర్తింపు కూడా లభిస్తుందని, ప్రతి క్వార్టర్కు ఉత్తమ ప్రతిభ చూపిన డీలర్లకు రివార్డులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మేనేజర్ వై సువర్ణకుమారి మాట్లాడుతూ, ఈ వ్యాపారానికి ఎటువంటి వయోపరిమితి లేదని, 70 ఏళ్ల వయసులో కూడా తాను ఎంతో చురుగ్గా పనిచేస్తూ పలువురు గృహిణులు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తీర్చిదిద్దుతున్నానని చెప్పారు. విజయలక్ష్మి మాట్లాడుతూ, 18 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసున్న మహిళలు ఇందులో రాణిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. శ్యామల మాట్లాడుతూ, టప్పర్వేర్ వర్జిన్ ప్లాస్టిక్ తో తయారవుతుందని, నాణ్యమైన ఈ ఉత్పత్తులతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే మెరుగైన భద్రత, భరోసా లభిస్తాయని తెలిపారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు టప్పర్వేర్ బిజినెస్ మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఏమీ పెట్టుబడి లేకుండా ప్రతి ఆడవాళ్ళని డెవలప్ చేయడానికి ఇది ఒక్కటే సోర్స్. దీని మించి వేరే సోర్స్ అనేది లేదు.
ఓకే, ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ ఎంజాయ్మెంట్ అండ్ ఎర్నింగ్స్. అంతేకాదు ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టమైనది ఆ గుర్తింపు ఇక్కడ లభిస్తుంది కాబట్టి అందరు ఇంతమంది ఆడవాళ్ళు రావడానికి కారణం అది. ఇట్లాగా కాదండి, కొంతమందే కాదు, ఇంకా నా దగ్గర వేలల్లో ఉన్నారు వీళ్ళు. సో నేను టోటల్ ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ని. సో నాకు నచ్చింది అది, వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ ఖాళీ టైంలో డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకి ఏదైతే కావాలన్నాయో, వాళ్ళకి ఏమైతే కోరికలు ఉన్నాయో, చీరలు కావాలన్నా, నగలు కావాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, బిల్డింగ్స్ కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించాలన్నా కూడా ఇది ఒక్కటే అవకాశం కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇష్టపడడానికి డబ్బవేర్ ఒక్కటే కారణము. సమ్మర్ సెలబ్రేషన్స్ అని ఎవ్రీ 3 monthsకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏజ్తో లిమిట్ లేదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు అయినా కూడా యాక్టివ్గా చేయగలుగుతాము. మేము చేసేదే కాకుండా మా కింద వేరే వాళ్ళని కూడా హౌస్ వైఫ్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ దాకా తీసుకెళ్ళగలిగాం. జస్ట్ హౌస్ వైఫ్స్ని మేము ఎంటర్ప్రెన్యూర్లుగా మేము డెవలప్ చేస్తున్నామండి. ప్రతి మహిళ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా వాళ్ళకున్న ఖాళీ టైంలో బిజినెస్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ టప్పర్వేర్ అండి. అంతేకాదండి, పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా ఈ టప్పర్వేర్లో అవకాశం ఇస్తున్నామండి. వాళ్ళు కూడా ఎదిగి ఎంటర్ప్రెన్యూర్గా మేము రెడీ చేస్తున్నామండి ఈ టప్పర్వేర్లో. అంతేకాదండి, ప్రతి మహిళకి ఒక గుర్తింపు అనేది ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. గుంటూరు ఒక్కటే కాదు, నేను డెవలప్ అవుతూ, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతూ, అన్ని ఏరియాల నుంచి కవర్ చేసుకుంటూ, మహిళలు దేనికి తగ్గరు, జెంట్స్ కన్నా దేనికి తగ్గరు అని నిరూపించడానికి ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఎక్కువ మేజర్ ప్రొడక్ట్స్ ఉండేది ప్లాస్టిక్ అండి. జనరల్గా బయట ప్లాస్టిక్ అంటే నెగిటివ్ ఉంది కదా, కాదండి, ఇది మోనోపాలీ అండి, వర్జిన్ ప్లాస్టిక్. ఇది అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ప్లాన్ వచ్చి జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్సే గ్యారంటీ లేదు, కానీ ఇందులో గ్యారంటీ ఏంటి, ఏజ్ లిమిట్ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు విమర్శించారు. జీవోలు 77, 107, 108లను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, మెడికల్ విద్యను సైతం కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున ఏఎస్ఎఫ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు గేట్లు ఎక్కి కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలతో పాటు సూపర్ 6 హామీలను అమల్లోకి తేలేదని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవోలు 77, 107, 108లను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, మెడికల్ విద్యను సైతం కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. అకాడమిక్ ఇయర్లను సరిగ్గా నిర్వహించకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున ఏఎస్ఎఫ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని విద్యాశాఖ మంత్రి మాకొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఒక్కటంటే ఒకటి కూడా పరిష్కారం చేయకుండా నారా లోకేష్ గారు ఈ రోజు దున్నపోతు పైన వర్షం కూర్చున్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ద్వారా మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నాడు నేడు కార్యక్రమంలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పాఠశాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి విద్యార్థులు చదువుకోవడానికి తరగతులను ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి విద్యారంగాన్ని గాలి కొదిలేసి కార్పొరేట్ల మంత్రిగా చలామణి అవుతా ఉన్నాడు. అందుకోసమే ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇవాళ ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగింది. ఇవాళ ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నాడు, ఇప్పటికీ విడుదల చేయలేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు నిధులు ఇస్తానన్నాడు, ఇప్పటికీ విడుదల చేయలేదు. ఓ పక్క మన్యం జిల్లా నుంచి హిందూపురం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో సొంత భవనాలు లేక పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెచ్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు పౌష్టికాహార లోపం వల్ల, లేదా అక్కడ పర్యవేక్షణ లోపం వల్ల, లేదా అక్కడ వార్డెన్లు కమాటీ కుక్ లాంటి పోస్టులు భర్తీ కాలేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. కానీ ఈ విద్యాశాఖ మంత్రికి చీమ గుట్టినట్టు లేదు. పైపెత్తు ఈ విద్యాశాఖ మంత్రి చెప్పినటువంటి 77 జీవోను రద్దు చేస్తామన్నాడు, ఇప్పటికీ జీవోను రద్దు చేయకపోవడం వల్ల 2 అకాడమిక్ ఇయర్లు పూర్తయిపోయాయి. ఇది 3వ అకాడమిక్ ఇయర్ ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి. ఏదైతే సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడానికి అక్కడ ఖాళీగా ఉన్న కుక్కమాటి చోట పోస్టులు భర్తీ చేసి హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మెస్ బిల్లులు రోజుకు 100 రూపాయలు పెంచాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యోగాలంలో హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేస్తామని. ఈ రోజు ఆ మాట ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. బీడింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు నంబర్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందజేస్తా ఉన్నాం. ఆ మాట ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సమాజ సేవలో దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నిర్వాహకులను అభినందిస్తూ ఆకాంక్షించారు. ప్రైజర్పేట తెలుగు బాప్టిస్టు చర్చ్ సంఘ కాపరిగా దాదాపు 3 దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ ఆధ్వర్యంలో ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మత పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్యం, గుండె సంబంధిత పరీక్షలు, మధుమేహం, రక్తపోటు, నేత్ర పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు తదితర వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై వైద్యులు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సేవలను చేరువ చేయటం గొప్ప సేవని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవా భాగం ఆదర్శనీయమని కొనియాడారు. దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ చేసిన సేవా మార్గాన్ని ఆయన కుటుంబ సభ్యులు అదే నిబద్ధతతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ, మతానికి అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన సామాజిక సేవని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ తమ సంఘం ప్రజలకు కోసం ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ మెగా మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు అందరి సహకారంతో కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు, సంఘం నాయకులు సైతం ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు స్థానికులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ రెడ్డిబోయిన మోజేష్, సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్, ట్రెజరర్ కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, జాయింట్ ట్రెజరర్ వినుకొండ కార్తీక్ పాల్గొన్నారు. మన ఏదైతే చర్చి పెద్దలు ఆండ్రూస్ గారు మహిమా ప్రవేశం చేసిన రోజు సందర్భంగా వారి పాస్టర్ గారైన వారి కుమారులు, వారి అనూష మేడం గారు,
వారి కోడలు గారు, అదేవిధంగా చర్చి పెద్దలు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అందరూ కూడా స్థానికంగా ఉన్న అందరూ కలిసి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని అయ్యగారైన ఆండ్రూస్ గారు ఇక్కడ అందరికీ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉండి అందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఆరోగ్యంలో కావచ్చు, చదువులో కావచ్చు, వారి అభివృద్ధిలో కావచ్చు భాగస్వామైన వ్యక్తి. వారిని ఎవరు కూడా ఇక్కడ మర్చిపోయే పరిస్థితి కాదు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పాస్టర్ గారు అదేవిధంగా సంఘ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ ద్వారా ఈరోజు మన పైజర్పేటలోన మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫాదర్ గారు అలాగే మేడం అనుష గారు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో పైజర్పేట కానీ లేకపోతే మన చిట్టినగర్ సెంటర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లోన ఎవరైనా కానీ ఈ మెడికల్ క్యాంప్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి తెలుసు ఆరోగ్యశ్రీ కూడా అందుబాటులో లేకుండా ఉంది. ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈరోజు ఏ రకంగా మరణాలు సంభవిస్తున్నాయన్నది మనం చెప్పలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ స్థితిగతులను బట్టి బాడీ టెస్ట్లు అన్నది కంపల్సరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు 30 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఎందుకు మరణిస్తున్నారు, దేనికి మరణిస్తున్నారు, ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయో, ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోన ఇలాంటి మెడికల్ క్యాంపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని చర్చ్ పాస్టర్ అయినటువంటి నిక్సన్ ఆండ్రూస్ గారు, అలాగే పాస్టర్ అయినటువంటి డాక్టర్ అనుష గారు ఒక మంచి చక్కటి కార్యక్రమం ఈరోజు ఒక చర్చ్ ప్రాంగణంలో మెడికల్ క్యాంప్ ద్వారా అనేక డాక్టర్ స్పెషాలిటీస్ని పిలిపించి ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి వైద్య అందించాలని, వారి చికిత్స కోసం ఇక్కడ దాదాపు ఒక 10 మంది డాక్టర్స్తో కార్డియాలజీ, ఐ స్పెషలిస్ట్, అలాగే న్యూరో స్పెషలిస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేసే ద్వారా ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది డయాగ్నోస్టిక్ చేయడం ద్వారా వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేమందరం కూడా పాస్టర్ గారికి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే పైజర్పేట లాంటి వెనకబడిన ప్రాంతం మనందరికీ తెలుసు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో మార్పు తీసుకురావాలని చెప్పి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నిక్సన్ ఆండ్రూస్ గారు, అలాగే డాక్టర్ అనుష గారు కూడా ఒక PhD సాధించి ప్రజల కోసం ఏదో ఒక సమాజం కోసం మనం మంచి చేయాలని చెప్పి, ఒక మార్పు తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈరోజు చక్కటి భవనాన్ని ఇక్కడ కూడా చర్చ్గా ఏర్పాటు చేసుకుంటున్నతో పాటు యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అందరికీ వందనాలండి. మరి నా పేరు కొమ్ము నిక్సన్ ఆండ్రూస్. ఇక్కడ పైజర్పేట చిట్టినగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున మరి ఇక్కడ మా ఒక స్థలంలో హెల్త్ క్యాంప్ జరిగించుకోవటానికి ఆలోచన కలిగి ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ తరపున ఒక హెల్త్ క్యాంప్ ప్రారంభించామండి. ఆండ్రూస్ గారు మా నాన్నగారు ఇదే చర్చిలో 30 సంవత్సరాలు పనిచేసి సేవ చేశారు. వారి జ్ఞాపకార్థం, ఈరోజు వారు చనిపోయిన రోజు, వారి జ్ఞాపకార్థంగా మరి ఈ ప్రాంతపు ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరము నిర్వహించాలని ఆలోచన కలిగిండి ఈ ఉచిత శిబిరాన్ని ప్రారంభించాము. అన్ని సమస్యలు, కంటి సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, ఆడవారి సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఇంకా సాధారణమైన సమస్యలన్నిటిని మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి జరిగింది. సో అనేక మంది డాక్టర్లు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాం. దాదాపు 500 నుంచి 700 మంది వరకు క్యాంప్లో చూయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈసారి కొంతమంది స్పెషలిస్ట్ని మనము మల్లిపూడి హాస్పిటల్ నుంచి, అదేవిధంగా సింగరి హాస్పిటల్ ENT నుండి, శ్రీకర హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అక్కడ నుండి, అంతేకాకుండా ఇక్కడ కేశవ క్లినిక్ నుంచి ఇట్లాగా మనము కొంతమంది మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని మనం పిలిపించామండి. సో ఇక్కడ BP, షుగరు, దాంతోపాటు ఎముకల టెస్ట్ ఒకటి మనం పెట్టాము, వినికిడి మెషిన్స్, ENTకి సంబంధించి, తర్వాత కంటికి సంబంధించి మనము టెస్ట్లు అన్నీ చేపిస్తున్నాము. దానికి సంబంధించిన స్పెట్స్, తర్వాత ఆపరేషన్స్ అలాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఉంటాము.
సో చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విజిట్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా డాక్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ నంద సరస్వతి దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధికి చేరుకున్న శ్రీనివాస్ నంద సరస్వతికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య ఇతర వేద పండితులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం దేవస్థాన సిబ్బంది ఆయనకు ప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.